మరి ఈరోజు నేర్చుకోబోయే అంశం ఏంటి? ఈరోజు ఏ లక్షణం కోసం మనం నేర్చుకుంటున్నాం? ఓర్పు. ఓర్పులోని నేర్పు. మరి ఈ లక్షణాలన్నీ కూడా, మంచి లక్షణాలన్నీ కూడా ఎవరి నుంచి వచ్చాయండి? మంచి లక్షణాలు, సద్గుణాలు, ఇవన్నీ కూడా దేవుని నుండి, మన కన్న తండ్రి అయిన దేవుని నుండి వచ్చిన లక్షణాలు. మరి ఈరోజు మనం ఓర్పు కోసం నేర్చుకుందాం. ఓర్పులోని నేర్పు. ఏదో ప్రాస కలిసింది కనుక ఈ టైటిల్ ఇచ్చేసామని అనుకోకండి. ఓర్పులోని నేర్పు అంటే ఓర్చుకోవడం అనే గుణములో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఓకే అండి? ఓర్చుకోవడం అనే గుణములో నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏముంది అనేది పాఠంలో మీరు తెలుసుకుంటారు. ప్రియమైన దేవుని వల్లరా, ఓర్పు అనగానే పర్యాయ పదాలు ఎన్నో ఉంటాయండి. ఓర్పు అనగానే ఓర్చుకోవడం, అలాగే సహించడం, సహించడం, ఇవి కూడా ఓర్పులోని భాగమేనండి. ఓర్చుకోవడం అనే అర్థాలే ఇవి కూడా వస్తాయండి. ఓర్చుకోవడం, అలాగే సహించడం, అలాగే తాలిమి కలిగి ఉండడం, అలాగే ఓరిమి అన్నా కూడా ఓర్పే. అలాగే శాంత గుణం కలిగి ఉండాలండి, నెమ్మదిగా శాంత గుణం కలిగి ఉండడం. అలాగే ఓపిక అన్నా కూడా ఓర్చుకోవడం. అదవుతుంది అందరికీ. ఓపిక, ఓర్పు అనే దానికి ఎన్ని అర్థాలండి? ఓర్చుకోవడం, సహించుకోవడం, తాలిమి కలిగి ఉండడం, ఓరిమి కలిగి ఉండడం, శాంత గుణం కలిగి ఉండడం, ఓపిక కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఓర్చుకోవడం లెక్కలోకి వస్తాయండి. ఓర్చుకోవడం అంటే ఇన్ని పర్యాయ పదాలు. సహించుకోవడం అన్నా, తాలిమి కలిగి ఉండడం వల్ల, ఓపిక కలిగి ఉండడం అన్నా, ఇవన్నీ కూడా ఓర్చుకోవడం. ఓకే అండి? ఇక ఓర్పు అంటే ఏంటండి? ఓర్పు అంటే ఏమిటి అని అంటే, గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక అర్థాన్ని చెప్పారండి. ఒకసారి అదేంటో నేను చదువుతున్నాను. ఓర్పు అంటే ఏంటి అంటే, చాలా కాలం పాటు ఒక కష్టతరమైన, అసహ్యకరమైన లేదా బాధాకరమైన పనిని, చాలా కాలం పాటు బాధాకరమైన పనిని కొనసాగించగల సామర్థ్యం. ఒక బాధాకరమైన పనిని అంటే చాలా కాలం నుంచి మనము కొనసాగించే సామర్థ్యాన్ని ఓర్పు అంటాం, ఓర్చుకోవడం అని అంటాం. ఓకే అండి? మరి ఈ ఓర్పు అనే ఈ లక్షణం చాలా గొప్ప లక్షణం అండి. ఈ ఓర్పు అనే గుణము చాలా గొప్ప లక్షణం. ఎంత గొప్ప లక్షణమో అంత కష్టతరమైంది కూడా. ఎందుకు కష్టతరమైంది? ఓర్చుకోవడం అనేది చాలా కష్టమండి. ఓర్పు అనే గుణము రావాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే తొందరగా మనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది మనుషులుగా. కనుక ఓర్చుకోవాలి. క్రైస్తవులుగా మనం ఉండవలసిన లక్షణాలలో ఒకటి, దేవుడు మెచ్చే లక్షణాలలో ఒకటే ఈ ఓర్పు. ఓకే అండి? అయితే మరి ఈ ఓర్పు కోసం దేవుడు మనకు నేర్పించవలసిన పాఠం ఏదైనా ఉందా? ఈ ఓర్పు అనే గుణం నుండి దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? బైబిల్ గ్రంథం నుంచి మనము ఆలోచన చేస్తూ ముందుకు పెడదాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ఈ ఓర్పు వలన కలిగే లాభాలు అనుకోవచ్చండి. ఓర్పు వలన కలిగే లాభాలు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఏమండి, ఒక నిమిషం. ఏమండి, జీవనోపాధి కొరకు పనిచేసి వ్యాపారంలో కానివ్వండి, ఆఫీసులలో కానివ్వండి, వర్క్ చేస్తున్నప్పుడు యజమానుడు కోపపడ్డాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనము కూడా తిరిగి కోపపడి ఓర్చుకోకుండా బయటకు వచ్చామనుకోండి, ఉద్యోగం రిజైన్ చేసేస్తున్నాను, నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు అని వచ్చామనుకోండి, ఎవరికి నష్టం? మనకే నష్టం అండి. అదే చెప్తున్నాడు. చదువు ఒకసారి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. చదువుతారు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా
చేయును. చూడండి, ఓర్పు కోసం దేవుడు చెప్తున్నాడండి. ఓర్పు అనే గుణము కలిగి ఉంటే ఏమి జరగకుండా ఉంటాయంట? గొప్ప, మామూలు కాదండి, గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా, ఏమన్నాడు? ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అంటే మనం ఓర్చుకుంటూ ఉంటే ద్రోహ కార్యాలు జరగకుండా, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపవచ్చా? ఆపవచ్చండి? ఆపవచ్చండి. మనము పాపపడుతూ ఉంటే ఏమండి ద్రోహం జరిగిపోవచ్చు. కానీ అదే అక్కడ సామెతల గ్రంథంలో మనం ఎప్పుడూ నేర్చుకుంటాం కదండి, మృదుత్వము, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును రేపును అంటాడు. మనము ఓర్చుకుంటే, కోపపడకుండా ఓర్చుకుంటే కలిగే లాభం ఏంటంట? గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అన్నాడు. మరి గత వారం మనం నేర్చుకున్నాము, సహోదరి చెప్పిన విధంగా, ఒక రాజు అండి, ఒక రాజు గర్వంగా తన మనసులో గర్వించి ఏమైపోయాడు అనేది ఒక్కసారి చూద్దామండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము. ఓర్పు అనేది ఎలా గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందో మనము చూద్దాము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. అయితే ఎవరండి ఇక్కడ? యోధారాజు అండి, ఉజ్జియా. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. చదువు. అతడు గర్వించి, మనసులో గర్వించి ఏం చేశాడండి? ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయేది. చూడండి, నేను గొప్ప రాజునైపోయాను, గొప్ప స్థానం వచ్చేసరికి ఏమొచ్చిందండి? గర్వం వచ్చిందండి. గర్వం వస్తే ఏమవుతుంది? నాశనంకు ముందు గర్వం నడుచును అని చదువుకున్నాం. మరి మనసులో గర్వించి ఏం చేశాడు? నా అంతటి వాడు లేడు అనుకున్నాడు. గర్వం రాగానే ఏమొస్తుందండి? ఇక ఎవరి మాట వినే పరిస్థితిలో ఉండరండి. ఇంత భయంకరమైనది గర్వం. అందుకే దేవునికి నచ్చని గుణము గర్వం అండి. గర్భ హృదయులందరూ యెహోవాకు హేయులు అంటాడు. మరి ఇక్కడ ఉజ్జియా రాజు ఏం చేశాడంటే, గర్వం వచ్చింది, గర్వం రాగానే ధూపపీఠం ఎక్కేశాడండి. ధూపపీఠం ఎక్కి యాజకులే కానీ ఎవరు కూడా అర్పించకూడదు, ధూపములు వేయకూడదు, కానీ వెళ్ళిపోయాడండి. తనతో పాటు ఎంతమంది యాజకులు కూడా ఉన్నారండి? 80 మంది యాజకులు చెప్తున్నా కూడా వినలేదండి. వినకుండా ఏం చేశాడు? ధూపం వేసేయడానికి ఎక్కిపోయాడండి. వాళ్ళు ఆపుతున్నారండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 80 మంది ఉన్నారండి. 80 మంది యాజకులు ఆపుతున్నప్పటికీ ఇక వినే స్థితిలో లేడండి. ఆలోచించాలి కదండి, ఓర్చుకోవాలి కదండి. ఒక క్షణం ఆగితే ద్రోహ కార్యం జరగకుండా చేసేవాడు. కానీ ఆగలేదండి. ఎంతమంది చెప్తున్నా, ఎంతమంది ఆపుతున్నా. చూడండి 18వ వచనం చూడండి ఒకసారి ఎలా ఆపుతున్నారు. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. కోపం చూపి ఏం చేశాడండి? యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉండగా అతని నొసట 80 మంది యాజకులు చెప్తున్నారండి, యాజకుల పనియే గాని నీ పని కాదు రాజా, ఇది నీ పని కాదు, యాజకులు చేయవలసిన పని అని హెచ్చరిస్తున్నారండి. అయినా కూడా వినకుండా ధూపపీఠంకి ఎక్కిపోయాడండి. అప్పుడు ఏమైంది? యాజకులందరూ చూస్తుండగా అతని నొసట మీద కుష్ఠం వచ్చేసిందండి, తెల్లటి కుష్ఠం వచ్చేసిందండి. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడి కిందకు లాగేశారండి. అప్పుడు భయపడ్డాడండి. అంతవరకు భయం లేదు, గర్వంతో నిండిపోయి ఉన్నది హృదయం అంతా. మనస్సును అన్నాడు కదండి, మనస్సు అన్న హృదయం అన్న ఒకటే. మనస్సును గర్వించాడు కనుక ఇంకా వినలేదు మాట. ఎప్పుడైతే తెల్లటి కుష్ఠమో ఏమంటే నొసట మీద రాగానే వెంటనే భయపడిపోయాడు. వారికి సహకరించాడు, అప్పుడు దిగిపోయాడండి. వారు లాగేశారు. అంటే ఓర్చుకున్నాడా? చెప్పిన మాట ఒక క్షణము ఆగి
వింటే ఓర్చుకోవడం అండి. ఓర్చుకుంటే ద్రోహకార్యం జరిగి ఉండకపోవడం. కుష్ఠరోగం వచ్చిందండి, కుష్ఠరోగం వచ్చేసిందండి. ఆ వచ్చిన రోగం ఆ తర్వాత పోయిందనంటే ఎప్పటి వరకు ఉందంట? 21వ వచనం చూడండి. 21వ వచనంలో రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగితో రోగంతోనే మరణించాడండి. ఆ కుష్ఠ రోగం ఎప్పటి వరకు ఉందండి? మాట వెనుక ఓర్చుకొనకపోవడం వల్ల వచ్చే ద్రోహం ఏం జరిగిందండి? యెహోవా మీద ద్రోహం చేయటకు అంటాడు. యెహోవా మీద ద్రోహం చేయాలని ఆలోచించాడండి. దేవుని మీదే ద్రోహం చేయాలా? మనుషులతో కాదండి. ఎవరితో పెట్టుకున్నాడు? దేవునితోనే. దేవుని మీదే ద్రోహం చేయగలమా? మనుషుడు అనగా ఏపాటి వాడండి. అలాంటి మనిషిగా ఉన్న ఒక రాజు అయినంత మాత్రాన దేవుడు ఇచ్చాడండి ఆ పదవి. దేవుడు ఇచ్చాడు అధికారం. కానీ దేవుని గుర్తించక దేవుడు చెప్పిన ఆజ్ఞను ప్రక్కన పెట్టి ధూపపీఠం ఎక్కాడు. వెంటనే కష్టం వచ్చేసిందండి. దేవుని మీదే ద్రోహం చేయటకు అని ఉంటుంది చక్కటి మాట. తర్వాత చదువుకోండి. దేవుని మీదే ద్రోహం చేయాలనుకున్నాడు. తనకే తనకు తాను ద్రోహం కొని తెచ్చుకున్నాడండి. కష్టము. దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా చూడండి ఎంత భయంకరంగా ఉన్న మాట వింటుంటే. దేవుని మీదే ద్రోహము. 16 వచనం ఒకసారి చదవండి. అదేనా చదివారు? అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. మనసును గర్వించాడండి. గొప్ప వేదిక ఎక్కాడు. చాలా యెహోవా మీద ద్రోహం చేయాలనుకున్నాడు. తనకు తానే కుష్ఠ రోగాన్ని కొని తెచ్చుకున్నాడండి. చచ్చే వరకు ఆ రోగము విడిచిపెట్టలేదండి. ఆ రోగంతో చివరకు చనిపోయాడు. అంటే ఓర్చుకుంటే యాజకులు చెప్పిన మాట 80 మంది యాజకులు చెప్తున్నారండి. వారు చెప్తున్న మాట ఒక క్షణము ఆగి విని ఉంటే ఏమండి ఆ రోగము వచ్చి ఉండకపోయింది కదండి. ఇంకా ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపగలదండి. ఓర్చుకోవడంలో కలిగే లాభాలు పిల్లలు. ఒక క్షణం ఆగి ఉంటే ఓర్చుకుంటే వారి మాట వినగలిగితే ఏమండి ఇంత భయంకరమైన రోగం వచ్చి ఉండేదే కాదు. ఏమండి దేవుని మీదే ద్రోహం తలపెట్టాడండి. కొత్త నిబంధనలో వచ్చేసరికి ఒక ద్రోహి మనకు కనబడతాడండి. ఉజ్జియా దేవుని మీదే ద్రోహము తలపెడితే ఇతను యేసుక్రీస్తు వారి మీద ద్రోహం చేశాడండి. యేసుక్రీస్తు వారికే ద్రోహం చేయాలని చూశాడు. అతనే ఎవరు? ఇస్కరియోతు యోధా అండి. ఇస్కరియోతు యోధా. అందుకే యోధా ద్రోహము వలన అంటాడు. క్రీస్తు వారికే ద్రోహం చేయాలని చూశాడు. కానీ ఇక్కడికి ఏమైపోయాడండి? మనకు తాను ఊరి పోసుకుని చచ్చిపోయాడండి. అంటే ద్రోహము చేయాలి అనుకుంటున్న వారు తిరిగి వారికే ద్రోహం జరుగుతుంది. అంటే ఒక క్షణము ఓర్చుకుంటే అనేక గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపగలము. గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఓర్చుకుంటే ఆపగలము ఓర్పు అనే గుణము. అంటే ఎంత గొప్ప లక్షణం చూసారా? గొప్ప ద్రోహ కార్యం జరగకుండా ఆపగలదండి. మరి ఓర్చుకోవడం, దయ కలిగి ఉండడం, క్షమాగుణం కలిగి ఉండడం ఇవన్నీ కూడా దేవుని నుండి వచ్చిన లక్షణాలు అండి. దేవుని లక్షణములు, దేవునికి ఉన్నవన్నీ కూడా మంచి లక్షణములు. ఇలాంటి మంచి లక్షణాలన్నీ కలిగిన మంచివాడు మన కన్నతండ్రి అయిన దేవుడు. మరి ఆయన పిల్లలుగా ఉంటున్న మనలో కూడా ఇలాంటి చక్కటి మంచి లక్షణాలన్నీ కూడా అలవరుచుకోవాలి పిల్లల. మరి దీనికి ఆపోజిటే చెడు లక్షణాలు అండి. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? చెడ్డ లక్షణాలన్నీ కూడా అపవాది లక్షణములు. ఓర్చుకోవడం, ఓపిక కలిగి ఉండడం దేవుని యొక్క లక్షణం అయితే. అందుకే దేవుణ్ణి ఏమంటారు అంటే రోమపత్రిక తర్వాత చదువుకోండి. 15వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. రోమపత్రిక సమయం లేదు కనుక త్వరగా చెప్తాను. రోమపత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు అంటే ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు. మన దేవుడు ఎవరండి? ఓర్చుకుంటాడా? మన దేవుడు కూడా దీర్ఘశాంతం అండి. దీర్ఘకాలము సహిస్తూ ఉంటాడు. ఓర్పు సహనము కలిగిన వాడు. అందుకే ఓర్పునకు కర్తయ్యకు దేవుడు అన్నాడు. మరి ఓర్చుకోవడం దేవుని యొక్క లక్షణం అయితే తొందరపడడం ఓర్పుకు ఆపోజిట్ లక్షణం ఏంటంటే తొందరపడిపోవడం అపవాది లక్షణం ప్రియులారా. అపవాది ఎంత భయంకరం అంటే ఓర్చుకునే లక్షణాన్ని మభ్యపెట్టి అంటే తొందరపాటు అనేది కలిగిస్తాడండి. ఇస్కరియోతు యోధా తప్పు చేశాడని తెలుసుకున్నాడండి. నేను యేసుక్రీస్తుని అప్పగించాను, రక్షకుడైన యేసుక్రీస్తు నేను అప్పగించానని తప్పు తెలుసుకున్నాడండి. తెలుసుకునే ఒక క్షణం ఆగాడు. ఓర్చుకుంటే బాగుండు. కానీ ఏం చేశాడండి? అమ్మో నేను ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని శిష్యుల యొద్దకు వెళతాను? ఏ మొహం, నా మొహం ఎలా చూపించగలను? క్రీస్తు అని నన్ను ఏమనుకుంటారు? ఇంత ద్రోహం చేశాను నేను అని చెప్పి ఆలోచన చేశాడండి. ప్రేరేపించిందండి అపవాది.
అపవాది ప్రేరణకు లొంగిపోయాడండి. అపవాది ప్రేరణకు లొంగిపోయాడంటే అపవాది ఏం చేస్తుంది? తొందర పెడుతుంది. నడు పద, ఇంకా నీ ముఖం ఏం చూపిస్తావు? నువ్వు పోయి ఉరిపెట్టుకో, నువ్వు బ్రతకడానికి ఇక అవకాశం లేదు, బ్రతకడానికి నీకు అర్హత లేదు, నువ్వు రక్షకుని నువ్వు అప్పగించావు కనుక నువ్వు చచ్చిపో అని ప్రేరేపిస్తుందండి. ఒక క్షణం ఓర్చుకుంటే బాగుండనండి. ఓర్చుకోకపోవడం వల్ల ఏమండి ఓర్పు గొప్ప ద్రోహకార్యంలో జరగకుండా చేయును, కానీ ఓర్చుకోలేదు కనుక వెంటనే త్వరపెడుతుందండి. అంటే అపవాది ఎంత భయంకరమైనది, ఎంత క్రూరమైన లక్షణాలు అంటే అపవాది తొందర పెట్టేస్తుందండి. తొందర పెట్టి ఎందుకు తొందర పెట్టేస్తుంది? పోయి ఉరిపెట్టేసుకో, ఎక్కడ మా పశ్చాత్తాపం వచ్చేసింది, ఇక మారిపోతే మళ్ళా రక్షణలోనికి వచ్చేస్తాడు, పరలోకానికి ఎక్కడ వెళ్ళిపోతాడని ఎవరిని కూడా మారనివ్వకూడదని కదండి దాని యొక్క టార్గెట్. కనుక వెంటనే త్వరపెట్టింది, ఓర్చుకోలేదు, వెంటనే వెళ్ళిపోయాడు, ఉరి పెట్టేసుకున్నాడండి. గొప్ప ద్రోహకార్యం జరిగిపోయింది అతని జీవితంలో. తన చోటికి పోవుటకు నరకాగ్నికి జారిపోయాడండి. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయేటట్లు చేసిందండి అతని తొందరపాటు. ఓర్పు కలిగి ఉంటే ఆ మరణము జరగకుండా ఉండేనండి. అర్థాంతరంగా భయంకర నరకాగ్నికి జారిపోకుండా ఉండుడేమో. ఓర్చుకుంటే బాగుండేనండి, కానీ ఓర్చుకోలేకపోయాడండి. గొప్ప ద్రోహ కార్యం ఆపలేకపోయాడు, చనిపోయి నరకాగ్నికి వెళ్ళిపోయాడు. పిల్లలు మరి ఈరోజు చూడండి, న్యూస్ ఛానల్లో మనం చూస్తుంటే, టీవీలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ, సెల్ ఫోన్స్లో కానీ చూస్తున్నప్పుడు మనం ఎన్నెన్నో ఘోర కృత్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఎన్నెన్నో వార్తలు వింటూ ఉంటాం. ఏమండి, ఇదిగోండి ప్రేమ విఫలమైందని ప్రేమ జంట ఆత్మహత్య. అంటే వారు ఓర్పు అనే గుణము లేకపోబట్టే కదండి చచ్చిపోతున్నారండి. ఆత్మహత్యల పేరిట చచ్చిపోతున్నారు ఎంతో మంది. ప్రేమ విఫలమైందనో, పరీక్షలో మంచి మార్కులు రాలేదనో, మంచి ర్యాంకు సంపాదించలేకపోయానో, ఇలా రకరకాల కారణాలతో ఎవరిని చంపుకొని తమలో తాను చంపుకునేటట్లు చేస్తుందండి. అపవాది ప్రేరణకు లొంగిపోతున్నారండి. కారణం ఓర్పు అనే గుణము లేకపోబట్టే. ఈరోజు చచ్చిపోతున్నారండి అర్థవంతరంగా. లేక అవసరమైతే ఎదుటి వారిని చంపేస్తున్నారండి. దానికి కూడా కారణం ఓర్చుకునే లక్షణము లేకపోబట్టేనండి. ఓర్పు అనే లక్షణము ఉన్నతమైన గొప్ప లక్షణం అండి. ఈ లక్షణం లేకపోబట్టే ఎదుటి మనిషిని అర్ధాంతరంగా క్రూరంగా చంపేస్తున్నారండి. రీసెంట్గా మనం విన్నాం, ఒక భార్యపై అనుమానంతో ఏం చేశాడండి భర్త? 18 మొక్కలు కదండి, 18 మొక్కలుగా కోసేసాడంటండి. 18 మొక్కలు కోయడానికి ఎంత ఓర్పు అండి, ఎంత ఓర్పు! అది ఏమన్నా మాంసం అండి, చికెనా, మటనా? మాంసం మొక్కలు కోసినట్టు కోసి పైగా కుక్కర్లో ఉడికించేశాడు అంటే ఎంత క్రూరంగా తయారైపోయాడు. కారణం ఓర్పు లేకపోవడం అండి. 18 మొక్కలుగా కోయడంలో ఉన్నంత ఓర్పు ముందే ఉంటే ఓర్పు. భార్య తప్పు చేసింది సరే తెలుసుకున్నాడు, తర్వాత ఒక్కసారి ఓర్పు కలిగి ఆలోచించి ఆమెను మార్చడానికి ప్రయత్నం చేస్తే, ఏమంటే చచ్చిపోయిన తర్వాత, చంపేసిన తర్వాత మొక్కలుగా కోయడానికి ఉన్నంత ఓపిక ఏమంటే కుక్కర్లో వేసి మరి ఉడికించడం అంత ఓపిక ముందే ఉంటే భార్య చావకుండా ఉండదు కదండి. ఏదైనా చక్కగా ఏమంటే బ్రతికి ఉండదు కదండి. ఇప్పుడు 3rd డిగ్రీ ప్రయోగించేది చక్కగా ఉండవలసిన వాడు, భార్య పిల్లలతో ఉండవలసిన వాడు జైల్లో కూర్చున్నారండి. మరి వరకు ఉన్న చిన్న పిల్లలు, 2 పిల్లల గతి ఏంటి ఒకసారి ఆలోచించండి. దీనంతటికీ కారణం ఏంటండి? ఓర్పు. ఒకసారి ఎంత ద్రోహ కార్యం జరిగిందో ఓర్చుకొనకపోబట్టేనండి. దేవుడు చెప్పాడండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయగలదు, కనుక మీరందరూ ఓర్చుకోండి అన్నాడండి. ఇలా ఎంతో మంది ఉరిపోసుకొని చచ్చిపోతున్నారు. మొన్నటి కాలంలో మొన్న రీసెంట్గా గత వారం మన సహోదరుడు రత్నం అని హైదరాబాద్లో ఉంటారండి. మరి ఆయన క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులండి. ఆయన యొక్క మొదటి కుమార్తె ఏం చేసిందంట, వీళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళిపోయారంట. నాకు ఒంట్లో బాగాలేదు, నేను చర్చికి రాను అని చెప్పిందంట. సరే ఉండమ్మని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయారంటండి. వచ్చేసరికి ఏం చేసిందో తెలుసా అండి? ఓర్పు లేకపోబట్టి ఏం జరిగిందో, ఏమి గొప్ప ద్రోహ కార్యం ఏం జరిగిందంటే, ఫ్యాన్కు హ్యాంగ్ చేసుకుందండి, ఉరిపోసుకొని చచ్చిపోయిందండి. వాళ్ళు చర్చి నుంచి తిరిగి వచ్చేసరికి ఉరిపోసుకొని చచ్చిపోయి ఉన్నదండి. అంటే ఓర్పు లేదా? ఏం జరిగిందో తెలియదండి. కానీ ఓర్చుకోకపోబట్టే కదండి ప్రాణం పోగొట్టుకుంది. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? యోధ ఎలాగైతే తన చోటికి పోవడానికి తప్పిపోయాడో, అర్ధాంతరంగా ప్రాణం తీసుకునే హక్కు లేదండి. దేవుడు ప్రాణం పోసాడు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకాలి. ఒకరిని చంపే అధికారం లేదు మనము. చచ్చిపోయే హక్కు కూడా మనకు లేదు ప్రియులారా. కానీ తనకు తాను ఉరిపోసుకుని చచ్చిపోయిందండి. చచ్చిన మరుక్షణం నరకాగ్నిలో కాలుతూ ఉంటుంది.
అంత భయంకరమైన గొప్ప ద్రోహ కార్యము జరిగిందంటే కారణం ఏంటనుకుంటున్నారు? కొంచెం ఓర్చుకుంటే బాగుండు కదండి. తల్లిదండ్రులకు తనకున్న బాధ ఏంటో చెప్తే బాగుండు కదండి. వారు సాల్వ్ చేసి ఉండేవారు. కానీ ఏం చేసిందండి? ఓర్చుకోనక బాబట్టే ఏం చేసిందండి? చచ్చిపోయిందండి. మళ్ళా తిరిగి తీసుకొని రాగలమా? ఆ భయంకర నరకాగ్నికి ఒక్కసారి జారిపోయిన తర్వాత తిరిగి రాని లోకం అండి అది. కనుక భూమి మీద ఉన్న మనము ఓర్చుకోవాలి పిల్లలు. ఓర్పు అనేది ఎంత గొప్ప లక్షణమో అది పాటించడం కూడా కష్టమని మనం విడిచిపెట్టకూడదు పిల్లలు. ఓర్చుకోవాలి. కనుక ఓర్పు వలన వచ్చే లాభం ఏంటంటే గొప్ప ద్రోహ కార్యాలు అనేవి జరగకుండా మనం ఆపగలమని దేవుడు చెప్పాడు పిల్లలు. మరి యొక్క లాభం ఏంటో మనం చూద్దామండి. మరి యొక్క లాభం ఏంటి ఓర్చుకోవడం వలన? యాకోబు గారు రాసిన పత్రిక, యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు రాశారండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొలుచున్నాము కదా. చాలా సహించుకుంటే వచ్చే లాభం ఏంటండి? సహించుకున్న వారిని ఏమంటాడు? ధన్యులు. అంటే సహించుకుంటే ధన్యత అంటే ఆశీర్వాదం. మనము సహించుకుంటే గొప్ప ద్రోహ కార్యములు ఆపగలం. అలాగే సహించుకుంటే ధన్యత వస్తుందండి, ఆశీర్వదింపబడతాము అన్నాడండి. ఒక ఎగ్జాంపుల్ కూడా కింద చెప్తున్నాడండి. ఒక సజీవ సాక్ష్యం చెప్తున్నాడండి. ఆ మహాభక్తుడు ఎవరైనా మనందరికీ తెలిసిన భక్తుడు యోబు గారండి. చదువమ్మ ఇప్పుడు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. ఆయన ఎంతో జాలియును కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి యోబు గారికి ఎంత సహనం, ఎంత జాలి కలిగి ఉన్నాడండి, ఎంత సహించుకున్నాడండి. ఆస్తులన్నీ కూడా గొర్రెలు గొడ్డులు ఎంతో ఆస్తి ఉందండి, అవన్నీ కూడా చచ్చిపోయాయి అని చెప్పి ఒక పనివాడు వచ్చి చెప్పినప్పుడు కంగారు పడిపోలేదండి, తొందరపడిపోయి దేవుని దూషించలేదండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవాకే స్తోత్రం అంటున్నాడండి. పైగా అంటే ఓర్చుకున్నాడండి. పోతే పోయింది ఆస్తి అనుకున్నాడండి. మరి అంతటితో ఆగిందండి? అంతటితో ఆగిందా అపవాది ప్రేరేపించడానికి? అపవాది ఏమండి కోరుకున్నదండి, యోబు గారిని కోరుకున్నది. అక్కడ వాదన జరుగుతుంది పరలోకంలో అనే సంగతి కూడా యోబు గారికి తెలియకపోయినా ఎంత చక్కగా ఓర్చుకుంటున్నాడో చూడండి. అందుకన్నాడు యోబు యొక్క సహనాన్ని మీరు వింటారు కదా. ఆస్తులన్నీ పోయండి, సహించుకున్నాడు. కడకు పిల్లలు చచ్చిపోయారండి. ఎంతమంది అనుకుంటున్నారు? మనకు పుట్టిన ఒకరిద్దరు పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారనుకోండి, మనకున్న ఇద్దరు పిల్లలు ఎలా ఉంటుందా పరిస్థితి? ఇద్దరు కాదండి, ఒక్కరు చనిపోతేనే మనము స్థిరులుగా ఉండలేమండి. దేవుని దూషించేస్తామేమో, లేకపోతే విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితి వస్తుందేమో. కానీ యోబు గారికి 10 మంది అండి, 7 కుమారులు 3 కుమార్తెలండి. ఈ 10 మంది ఒకేసారి చచ్చిపోయారు. విందు చేసుకుంటుంటే ఆ సాల కూలిపోయి చచ్చిపోయారు అని ఒకరోజు చెప్తాడండి. అలా చెప్పినప్పుడు యోబు గారు కంగారు పడ్డారండి. యోబు గారు దూషించేశారా దేవుణ్ణి? లేదు పిల్లలు, అప్పుడు కూడా సహించుకున్నారండి. పిల్లలు కూడా ఎవరిస్తున్నారు? దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం దేవుడిచ్చు, బహుమానము. కనుక దేవుడే ఇచ్చాడు కదా, మరలా దేవుడే తీసుకున్నాడు, మరి నేను ఇంకేం చేయగలను? అలాగని దేవుడు దూషించేస్తాను పిల్లల్ని తీసేశాడని? లేదు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే స్తోత్రం అన్నాడండి. ఆ విషయంలో కూడా చివరకు మనం ఈ పిల్లలను కూడా ప్రక్కన పెడతామండి. మనలో మనం ప్రేమించుకుంటాం. ఎందుకంటే మన శరీరంలో అస్వస్థత ఉందనుకోండి, మనం తట్టుకోలేము. కనుక శరీరం మీద ఏమిటి అవకాశం అడిగిందండి. శరీరము కూడా ఏమైందంటే రోగగ్రస్తం అయిపోయిందండి, కురుపులతో నిండిపోయింది. చివరకు చిల్లపెంకులతో గోకుంటున్నాడండి. ఊజు దేశంలో గొప్ప ధనవంతుడుగా, అతని వంటి ధనవంతుడు మరొకడు లేడు ఊజు దేశంలో. అన్నంతగా బ్రతికిన యోబు గారు ఆస్తులన్నీ పోయాయి, పిల్లలు చచ్చిపోయారు, చిల్లపెంకులతో గోకుంటున్నాడండి. అంత దీనమైన స్థితిలోనికి దిగజారిపోయాడండి. అంత ఆ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు భార్య వచ్చిందండి. అప్పుడు కూడా యథార్థం విడిచిపెట్టాడండి? అప్పటికి కూడా విడిచిపెట్టలేదు. భార్య వచ్చింది, భార్యలో ప్రవేశించి పలికిస్తుంది, ఇంకను నీవు యథార్థతను విడిచిపెట్టవా, వదలకై ఉందువా? ఇంకా దేవుడు దూషించంటుందండి. చూడండి, దేవుడిని దూషించమంటుంది, కానీ దూషించాడండి? దూషించలేదండి. దేవుడిని దూషించమన్నా కూడా దూషించలేదు. పైగా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు నువ్వు. దేవుని వల్ల ఇంతవరకు మేలులు అనుభవించాము, ఏ ఒక్క కీడు రాగానే ఎన్ని కీడులు వచ్చినా మనం అనుభవింప అర్హత లేదా, మనం అనుభవింప తగదా అని అడిగాడండి. అందుకే ఎంత ఓర్చుకున్నాడండి. అందుకే అన్నాడు, యోబుని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాడండి మనకి. యోబు యొక్క సహనమును మీరు వింటిరి. అతను ఎంతో ఆస్తి కలిగి హోదాలో ఉన్నప్పటికీ
ఏమండి ఆస్తులన్నీ పోయాయి, పిల్లలు చనిపోయారు, కడకు దేహమంతా కూడా రోగగ్రస్తం అయిపోయినా కూడా దేవుణ్ణి గెలిపించాడండి. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈ భక్తుల జీవిత చరిత్రలు చదువుకుంటున్నాము, అనునిత్యం ఎన్నో వాక్యాలు వింటున్నాం. ఈరోజు ప్రవర్తనలోని పరివర్తన అని మనం నేర్చుకుంటున్నాం. ఈ మన పరివర్తన రావాలండి. ఇదేదో ఒక రోజు 2 రోజులు, వారం 2 వారాలు అయిపోయింది కాదండి. ఓర్చుకోవడం అనేది ఏ లక్షణమైనా, ఏ మంచి లక్షణమైనా మన జీవితకాలం అంతా మనము చేయవలసిందండి. ఓర్చుకునే పరిస్థితి ఒక్కసారి 2 సార్లు రాదండి. మన జీవితకాలంలో ఎన్నోసార్లు వస్తుంది. ఎన్నోసార్లు వినయముగా మళ్ళీ మనం తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. ప్రతిసారి మళ్ళీ మనం ఓర్చుకునే స్థితిలో మనం ఉండగలగాలండి. యోబు గారి వలె ఎలాంటి భయానకమైన పరిస్థితులు తలెత్తిన కూడా ఓర్చుకున్నాడండి. సహనము కలిగి ఉన్నాడు. అందుకే ఓర్చుకునే వారిని ధన్యులు అంటున్నాడండి. సహించిన వారిని ధన్యులు అనుకునిచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అన్నాడండి. కనుక మనము కూడా ఈరోజు దేవుని నమ్ముకున్నాము. దేవుని అంతా మనము నమ్మగలమా? అంతా ఆనుకోనగలమండి. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆరోగ్యం పోయినప్పటికీ దేవుడే ఇచ్చాడు. దేవుని చిత్తం ఏమైందో మన జీవితాల్లో అది జరగాలి అనుకుని ఈరోజు మనం ఉండగలగాలండి. అందుకే యోబు గారి యొక్క జీవిత చరిత్రను మనకు వ్రాయించి ఇచ్చాడు. ఇందాక గూగుల్లో ఏమండి అర్థం మనం ఒకసారి చూద్దామండి. కష్టతరమైన పనిని కొనసాగించగల, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అర్థం. కష్టతరమైన లేదా బాధాకరమైన పనిని కొనసాగించగల సామర్థ్యం. ఓర్పు అంటే ఏంటండి? ఒక బాధాకరమైన పనిని కొనసాగించగల సామర్థ్యమే ఓపిక అండి. ఓపిక ఉంటే మనం ఎంత బాధనైనా ఓర్చుకోగలమండి. యోబు గారు అదే చేశారండి. ఎంత బాధనైనా ఎలా ఓర్చుకోగలిగారు? ఎందుకంత సహనం కలిగి ఉన్నారంటే యోబు గారు ఎలాంటి వాడండి? మొదటి వచనంలో అంటాడు యోబు గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడండి. దేవుని నమ్మాడండి. ఒక అన్యుడై ఉంటే దేవుణ్ణి అంత అద్భుతంగా నమ్మాడండి. దేవుణ్ణి ఎంత అద్భుతంగా నమ్మాడు. దేవుడు మేలే కాదు, కీడు చేసినా కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంతలా నమ్మాడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు దేవుని యందు. మరి ఈరోజు మనం భయభక్తులు కలిగిన వారమేనా? భయభక్తులు కలిగిన వారము కానీ, దేవుని నమ్మిన వారం కానీ కదండి ఇక్కడ అందరూ కూర్చున్నాం. మనమంతా కూడా వచ్చి ఈరోజు భయభక్తులు కలిగి ఉన్న మనము కూడా ఆ యొక్క గొప్ప లక్షణాన్ని కలిగి ఉండాలని ఈరోజు ఓర్పులోని నేర్పు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కనుక మనం ఓర్పు కలిగి ఉండాలండి. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనములు చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనములు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. చూడండి, మేము దేవుని నమ్మామండి, కానీ ఎన్నో రోగాలు వచ్చేస్తున్నాయి, ఎంతో భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. కనుక నేను దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అనకూడదండి. ఎందుకు వస్తున్నాయి కష్టాలన్నీ కూడా? చూడండి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చూడండి, మనం విశ్వాసులం కదండి. మనమంతా దేవుని నమ్మిన విశ్వాసులం. మన విశ్వాస జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయండి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. మరి అలాంటివి వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి? యోబు గారి వలె నిలబడాలండి. యోబు గారి వలె విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడుకునే విధంగా మనం ఓర్పు కలిగి ఉండాలి ప్రియులారా. మరి ఈ కష్టాలన్నీ వచ్చినప్పుడు మన విశ్వాసంకు కలుగు పరీక్ష అండి. ఎందుకు వస్తున్నాయంట? విశ్వాసంకు కలుగు పరీక్ష అండి. పరీక్ష పెడుతున్నాడు. మరి ఎలా పెట్టినప్పుడు ఓర్పును పుట్టిస్తుందండి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందంట? ఓర్పు. అందుకే మరొక చోట అంటాడు, శ్రమ యందు ఓర్పును అంటాడు. అంటే శ్రమలు చూడండి, చాలా మంది ఎన్ని శ్రమలు మీరు అసలు ఎలా భరించగలుగుతున్నారు? ఎన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు ఎలా భరించగలుగుతున్నారు అంటే ఏమంటారంటే, నేను శ్రమలు అనుభవించి పడి అలవాటు అయిపోయిందండి అంటారు. అంటే ఏమొచ్చేసింది? ఓర్చుకోవడం అలవాటు అయిపోయింది. ఓర్పులో ఏమొచ్చేసింది? ఓర్పులో నేర్చేసుకున్నారు. ఏమిటి? శ్రమ పడడం నేర్చేసుకున్నారు. అందుకే శ్రమ యందు ఓర్పును. ఇక్కడ ఏమంటాడు? విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. అంటే శ్రమల్లో మనకి ఏమొచ్చేస్తుందండి? ఓర్పు వచ్చేస్తుంది. కనుక ఓర్పు రావాలంటే శ్రమలు వచ్చేస్తున్నాయండి, మనకి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి మాకు అని చెప్పి బాధపడకండి అంటాడు. శ్రమలు యందే ఆనందించండి అంటాడు. అతిశయపడండి అంటాడు. ఎందుకు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందం. అంటే శోధన వచ్చినప్పుడు ఆనందం అండి.
ఎంత బాధపడిపోతుంటాం, నలిగిపోతుంటాం. కొన్ని సందర్భాల్లో అయితే ఏమంటే ఇంట్లో పరిస్థితులు బాగుపోయినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన కొన్ని సందర్భాల్లో ఏమంటుందంటే అన్ని దారులు మూసుకుపోయాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి ఏ సొల్యూషన్ లేదు అనుకునే ఆ సమయాలు కూడా, అలాంటి పరిస్థితి కూడా వచ్చేస్తుందండి. చాలా బాధపడిపోతూ ఉంటాం. ఏమంటున్నాడు ఇక్కడ? నానా విధాలండి. ఒక్క రకంగా రాదు కష్టం, నానా విధ కష్టాలన్నీ కూడా ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి. నానా ఒకదాని తర్వాత యోగ గారికి వచ్చినట్లు విశ్వాస జీవితంలో మనకు కూడా వచ్చి అలా వచ్చినప్పుడు ఏంటంటే నానా విధమైన శోధనలో పడినప్పుడు బాధపడిపోయి దేవుని సన్నిధికి రావడం మానేసి, ఏమంటే ఈరోజు అలా ఉండకూడదు. మనం నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అండి. మహా ఆనందమని ఎంచుకోవాలి అన్నాడు. మహా ఆనందమని ఎంచుకోవాలి. ఎందుకు? విశ్వాసం కలుగు పరీక్ష అండి. ఈ పరీక్షలో గెలిస్తేనే, ఓర్పుతో మనం గెలిస్తేనే దేవుడి పరలోకానికి మనము వెళ్ళిపోతాం ప్రియులారా. కనుక ఓర్చుకోవాలి అంటున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము తర్వాత చదువుకోండి, 3-5 వచనములు రాసుకోండి. రోమపత్రిక 5వ అధ్యాయం 3-5 వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను అంటాడు. అంటే శ్రమల యందు ఏమొచ్చేస్తుందండి? ఓర్పు వచ్చేస్తుంది. శ్రమ పడినప్పుడు మనం అలవాటు చేసుకుంటాం ఓర్చుకోవడం. అందుకంటే మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వడి. ఎలా ఓర్చుకోగలుగుతున్నారు? వీళ్ళు క్రైస్తవులు అయినందుకే వీళ్ళు ఓర్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు క్రీస్తు చెప్పాడు, క్రైస్తవుడు అయినందుకే బాధ, క్రైస్తవుడు అయినందుకు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలను. బాధలు వస్తాయండి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలండి. ఓర్చుకోవాలని ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ఏ శ్రమ లేదనుకోండి, ఇంకేం ఓర్చుకుంటామండి? శ్రమ ఉంటేనే కదా ఓర్చుకోగలం. ఓర్చుకున్నామని ఎప్పుడు తెలుస్తుంది? శ్రమలు వచ్చినప్పుడే కదా. అందుకే అంటే ఇక్కడ శ్రమ యందు ఓర్పును, ఓర్పు యందు పరీక్షను. పరీక్షకు అప్పుడు మనము నిలబడగలమండి. విశ్వాసం కలుగు పరీక్ష. ఇంకేమన్నాడు? పరీక్ష. ఇప్పుడు పరీక్ష నిరీక్షణకు కలుగ చేయను. నిరీక్షణ అంటే దేని కొరకు? మన నిరీక్షణ అంతా పరలోకం కొరకు. నిరీక్షణ అంతా దేని కొరకు అండి? పరలోకం కొరకు. పరలోకం అంటే నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఏమంటే మనం చూసిన దాని కొరకు ఎవరు కూడా ఓపికగా ఎదురు చూడలేరండి. మనం పరలోకం చూసామా? చూడలేదు. చూడని పరలోకం కోసం ఓపికతో మనము కనిపెట్టుకుని ఉండాలి. ఇందాక వాక్య పట్టణం చదివాం కదండి, ఒకసారి చదువుకుందాం. చాలా దేవుడు ఎన్నెన్నో సంగతులు రాయించాడండి, ఒక్కటి కాదండి. వినయం కోసం కానివ్వండి, విధేయత కోసం కానివ్వండి, ఓర్పు కోసం ఓపిక అంటాడు, ఓర్పు అంటాడు, తాళిమి కలిగి ఉండండి అంటాడు, ఓర్చుకోండి అంటాడు, అలాగే సత్క్రియను ఓపికగా చేయండి అంటాడు. ఇవన్నీ కూడా దేవుడు రాయించి ఇచ్చాడండి. మనకి ధన్యత ఏం నేర్చుకున్నాము? సహించుకుంటే ధన్యులము, ఆశీర్వదింపబడిన వారు అన్నాడు కదండి. అదే యాకోబు పత్రికలు అంటే కదా, శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకు సహించుకోవాలి? ఇన్ని శ్రమలన్నీ కూడా సహించుకుంటే ఏంటి మనకు వచ్చే ధన్యత అంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని ఉంటుందండి యాకోబు పత్రిక 1:12-13 వచనంలో. ఎందుకు శోధన సహించుకుంటే శోధనని తప్పించబడతాము. శోధనని తప్పించబడితే దేవుడు వాగ్దానం చేశాడు జీవ కిరీటం ఇస్తానని. కనుక మనము ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే మనలో ఓపిక ఉండాలండి. తొలకరి వర్షము, కడవరి వర్షం వచ్చే వరకు రైతు ఎలాగైతే ఒక రైతు పంట వేసిన రైతు ఓపికతో ఎదురు చూస్తాడో, ఒకసారి చూడండి ఆ మాట. వాక్యపట్నం చేసుకున్నాం కదా ఇందాక. 5వ అధ్యాయము 7-8 వచనములు. యాకోబు పత్రికలోని 5వ అధ్యాయం 7-8 వచనం చదువుకుంటారు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి. ఎంతవరకు అండి? మనం సహించుకోవడం ఎంతవరకు? అంతవరకు. ఏదో ఈసారి ఆపద వచ్చింది కాబట్టి ఓర్చుకున్నాను, ఇక తర్వాత వచ్చినప్పుడు నేను ఓర్చుకోను అని అనకూడదండి. చాలా మంది లోక విషయంలో చాలా మంది అంటారు, నేను ఇక ఓర్పు కూడా, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందండి, ఇక నేను ఓర్చుకోలేను అని అంటుంటారు. అది తప్పండి. ఓర్చుకోవాలి. క్రైస్తవులుగా, క్రైస్తవ జీవితంలో ఉన్న మనము ఎంతవరకు ఓర్చుకోవాలంట? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడను అన్నాడు. ఇక్కడ ఎంతవరకు ఓర్చుకున్నాడు? ప్రభువు రాకడా, రెండో రాకడలో ప్రభువు రాబోతున్నారు, అంతవరకు ఓపిక కలిగి ఉండండి. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, హేళనలు వచ్చినప్పటికీ కూడా ఓపికతో మనము ఉండాలి. మీ హృదయాల్లో స్థిరపరచుకోండి. ఏంటి? దృఢపరచుకోవాలి మన హృదయాలు. ఎన్ని కష్టాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనం ప్రక్కన పెట్టాలి అని. నిజంగా మన సంఘంలో ఉన్న వారందరూ కూడా, మీరందరూ కూడా అండి చాలా స్థిరపరచుకున్నారు హృదయాలను, ఎంతో ఓపిక కలిగి ఉంటున్నారండి. అందుకే ఈరోజు ఓర్పుతో ఉన్నారు కనుక ఎన్నో ఓర్చుకుంటున్నారండి. ఈరోజు ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా ఒక ప్రశాంతి కానివ్వండి, సహోదరులు ఏమండి, సహోదరి సాధిక గారు కానివ్వండి, ఇంకా పెద్దవాళ్ళు మాలాంటి కానివ్వండి, ఇంకా చాలా మందికి అనారోగ్య పరిస్థితులు
ఫీమేల్ ఆంటీ గారు కానీ, పద్మ గారు కానీ ఆంటీ గారు కానివ్వండి, నల్లమ్మ ఆంటీ గారు కానివ్వండి, ఆరోగ్య పరిస్థితులు బాగులేకపోయినా చెయ్యి ఎత్తలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎలా వచ్చేస్తున్నారు అంటే ఓర్చుకుంటున్నారా? ఓర్చుకుంటున్నారండి. ఎందుకు? సత్క్రియను ఓపికగా చేస్తే దేవుడు ఏమిస్తున్నాడు? సత్క్రియను ఓపికగా చేయవానికి నిత్య జీవం నిందును అంటాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతుకోవారికి నిత్య జీవం నించును అన్నాడు. మరి ఈరోజు ఎన్నెన్నో వాక్యాలు నేర్చుకుంటున్న మనము ఓపికతో ఫలిస్తున్నామండి? ఓపికతో ఫలిస్తున్నామా? చివరిగా ఈ మాటను చూసి ముగించుకుందాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇప్పుడు యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ప్రియులారా, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకుని. ఎన్నోసార్లు చదువుకున్నాండి మాట. మనకు ముందుండిన ప్రవక్తలు ఎంత శ్రమలు అనుభవించారండి. ఒక ప్రవక్త అయితే 3 సంవత్సరములు, యెషయా ప్రవక్త అండి, కాళ్లకు చెప్పులు లేకుండా దిగంబరిగా ఉన్నాడండి. 3 సంవత్సరాలండి. ఉండగలరా? చలికాలంలో దిగంబరతో ఉండగలమా? చిన్న బట్ట కప్పుకొని మాత్రం ఉండగలమా? చలి గజగజ ఉడికించేస్తుంటుంది. ఎముకలు కొరికే చలి అంటారు, అంత భయంకరమైన చలి. 3 సంవత్సరాలు ఉన్నాడండి. చెప్పులు లేవండి, చెప్పులు లేకుండా నడిచాడండి. అలాగే మరి ఒక ప్రవక్త ఏం చేశాడు? 3 సంవత్సరాలు అనుకుంటాను ఒకవైపే పండుకోమని చెప్పాడండి దేవుడు. ఎందుకు? సూచనగా చెప్తాడండి. ఒకవైపు పడుకోవడం అంటే మనం అలా ఉండగలమా? అంత ఓపిక ఉంటుందండి? పడుకున్న 1-2 గంటల్లోనే మనం 33 యాంగిల్స్ తిరుగుతూ ఉంటాం. అలా మంచం మీద ఇటు అటు తిరుగుతూ ఉంటాం. ఒకవైపు పడుకోవాలంటే తిమ్మురు పట్టేస్తుంది కదండి, ఎంత భయంకరంగా ఉంటాం. అలాంటి శ్రమలు కూడా అనుభవించారండి. ఇంకా ఇర్మియా ప్రవక్త అయితే బొండలో వేసేసారండి. అలాగే దానియేలు ప్రవక్తని ఎక్కడ వేసేసారంట? సింహాల బోన్లోనే వేసేసారండి. ఎంత కష్టం, ఎంత భయంకరమైన పరిస్థితి. అసలు వెళ్ళగలమా మనము? అంత ఓపుకుంటుందా? బాబాయ్ దేవుడు వద్దు, ఎవరు వద్దు, నేను సింహాలు దగ్గరికి సింహాలను చంపు తినేస్తే నేను చచ్చిపోతాను అని చెప్పి నేను దేవుడికి ప్రార్థన చేయనని ఊరుకోలేదండి దానియేలు. అమ్మారు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేశాడండి. శాసనము జారీ అయినప్పటికీ కూడా రాజుకి ఏ కోసైనా భయపడలేదండి. ఇంటికి వెళ్ళిపోయి కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము వైపు తిరిగి అమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. కుట్ర చేశారండి. నమ్మకంగా ఉన్నాడు కనుక కుట్ర చేశారండి. అతనికి ఏ దోషము కనిపించలేదు. అతని బట్టి అప్పగిద్దాం, దేవుని విషయంలో మనకు దొరుకుతాడు అని చెప్పి కుట్ర చేసినప్పటికీ సింహాల బోన్లో వేసేసారండి. అయినా కూడా సింహాలు భయపడలేదండి. అంటే అంత విశ్వాసం కలిగి ఉండాలా? అంత ఓర్చుకునే పద్ధతి మనకు ఉందండి. ఏమండి, ఎన్ని మాటలన్నా మన అంతేందుకంటే మన అన్నయ్యని యేసుక్రీస్తు అని ఎన్ని మాటలండి. కడకు ఘోర శ్రమలు సేవలో అనుభవించారండి. ఎన్ని అపహసించారండి. వెనక వైపు నుంచి వచ్చి పిడుగుతులు గుద్ది హేళన చేస్తానండి, అపహాస్యం చేస్తున్నారు. నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, నువ్వు ప్రవక్తవు కదా, ప్రవచించి నీకు తెలుస్తుంది కదా అంటే ఎంత హేళన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? మనల్ని ఎవరైనా వెనక నుంచి తోస్తూ నవ్వుతూ హేళన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? భయంకరమైన పిడుగుతులు క్యాండగించి ఉమ్ము వేశారండి ముఖం మీద. అయినా కూడా తగ్గించుకున్నాడా? ఎంత సహనము కలిగి ఉన్నాడండి, ఎంత ఓడ్చుకున్నాడు. దూషిస్తున్నారు అపహసిస్తున్నారు కానీ బదులు దూషించలేదండి. కడప యెరూషలేము రోడ్ల మీద తీసుకెళ్తున్నారండి. ఒక బందిపోటు దొంగను తీసుకెళ్తున్నట్టు. అలాగే కదండి, వారి దొంగల మధ్యనే కదండి సిలువ వేశారు. ఏం నేరం చేశాడని? బందిపోటు దొంగలు తీసుకెళ్తున్నట్టు తీసుకొని వెళుతుంటే అందరూ చూస్తున్నప్పుడు ఎంత హేళనండి, ఎంత అవమానం ఫీల్ అవ్వాలి. మనమైతే అంతవరకు ఎందుకంటే రక్తము కారునంతగా మనం ఇంకా పోరాడలేదండి. అంత పరిస్థితి మనకి ఇంకా రాలేదు. ప్రవక్తలు ఎంతో కష్టపడ్డారండి. రంపములతో కోయబడ్డారు, రాళ్ల రువ్వి పట్టబడ్డారండి. అపోసడైన పౌలు గారు రాళ్ల రువ్వి కొట్టేసారి చచ్చిపోవడానికి వెళ్ళిపోయారండి, ఇచ్చేసారు. కానీ మరలా తిరిగి వెళ్ళిపోయి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడండి. ఇన్ని శ్రమలు మనకి లేవు ప్రియులారా. మనం ఎంతవరకు రక్తము కారునంతగా ఇంకా శ్రమ పడలేదు. కానీ మనము ఓర్చుకోగలుగుతున్నామా? యోబు లాంటి శ్రమలను, క్రీస్తు లాంటి శ్రమలను, పౌలు లాంటి శ్రమలను మనం ఓర్చుకోగలుగుతున్నామా? ఇన్ని శ్రమలు మనకు రాలేదండి. అంతేందుకండి, ఒక్క మాట, చిన్న మాట అంటేనే సర్వమని లేచిపోతామండి. అప్పుడు మనకు ఓపుకున్నట్ట? ఓపిక క్షీణిస్తుంది, ఓపిక లేనట్టండి. కనుక మనం ఓర్చుకోవాలని రోజు ఓర్పు నేర్పిస్తున్న పాఠం ఏంటండి? ఓర్పు అనే గుణము నేర్పిస్తున్న పాఠం. మనం ఓర్చుకోవాలి. క్రైస్తవులుగా ఉన్న మనము తప్పకుండా ఓర్చుకోవాలండి. క్రీస్తు వారు సహించుకున్నారు, మనమంతా కూడా సహించుకోవాలి. మనకు ముందున్న ప్రవక్తలు శ్రమానుభవకులు ఓర్పుకను మాదిరిగా పెట్టుకోవాలండి. తల కొట్టేశారండి బాప్తిస్మ యోహాను ప్రవక్తకి. అలాగే యాకోబు గారిని ఖడ్గంతో చంపేశారండి. అయినా కూడా సహించుకున్నారండి. విశ్వాసుల జాబితా చదివితే మనకు అర్థమవుతుంది. కనుక మనము ఈరోజు అంత కష్టం మనకు లేదండి. విశ్వాసంలో స్థిరులుగా కదలవారుగా ఎంత కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పటికీ
ఏమండి సత్క్రియను ఓపికగా చేయాలండి. మన ముందుంచబడిన పందెములు అంటాడు ఏప్రిల్ పత్రిక 12:2 ఏమండి విశ్వాసమునకు కర్త మన అన్నయ్య యేసుక్రీస్తు వారు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరలోక పందెంలో ఓపికతో పరిగెట్టాలండి. మన పరలోకం వెళ్ళాలంటే మనకు ఓపిక ఉండాలండి. ఏమంటే కష్టం వచ్చి కానీ దేవుడు దూషించేసి నేను ఇక చర్చికి రాను, నన్ను ఇంత మాట అన్న నేను రానని అనుకోతే ఎవరికి నష్టం? మన ఆత్మకు మనమే బాధ్యులు కనుక మాటని సహించుకున్నాం. ప్రతిదీ కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలండి, ఓపికతో భరించాలండి. మన మాట కూడా మాట్లాడే ముందు నిదానించమన్నాడండి. నోరుంది కదా అని ఎలా పడతారో మనము మాట్లాడడానికి లేదు. క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నారు? చాలా క్లిష్టమైనది. మన తండ్రి గారు ఇప్పుడు చెప్తుంటారు మన ఆత్మీయ జీవితం క్రైస్తవ జీవితం అంటే చాలా సున్నితమైనది, చాలా కష్టతరమైనది. ఈ లక్షణాలన్నీ మంచి లక్షణాలు, తండ్రిలో ఉన్న లక్షణాలు మనం అలవరుచుకోవాలండి. అలవరుచుకోవాలంటే చాలా జాగ్రత్తగా ప్రవర్తనలో పరివర్తన రావాలండి. అదే మన దేవుడు కోరుకున్నాడు. కనుక ఏదో చెప్పేశారు వినేసాము అది మళ్ళీ అప్పగించేద్దామని కాదండి. మీరు ఈ లక్షణాన్ని మనం అంతా కూడా అలవరుచుకోవాలండి. ఈ లక్షణాలన్నీ కూడా దేవుని యొక్క మంచి లక్షణాలు అలవరుచుకోవాలంటే తప్పకుండా అలవరుచుకోగలరు ఒక్కటి చేస్తే. అదేంటో చెప్పమంటారా? ఒక్కటి చేస్తే ఇప్పుడు వినయము కానీ విధేయత కానీ క్షమించగలరు, ఇంకా ఏమండి ఓర్చుకొనగలరు. ఇంకా ముందుకు అనేక పాటలు వస్తాయి లెక్చరర్స్ ద్వారా మీకు ప్రవర్తన కొరకు. మరి ఇవన్నీ మీరు ఖచ్చితంగా చేయగలరండి. ఖచ్చితంగా మనం అంతా చేయగలం. అలా చేయాలంటే మనకు కావాల్సింది ఒకే ఒకటండి. చెప్పనది ఏంటో ఒక ట్రిక్ అండి. అది ఒకటి ఉంటే చాలు. ఏంటది? ప్రేమ. బైబిల్ అంతా ఉన్నది అదేనండి. ఎందుకు? ప్రేమ ఉంటే వచ్చుకోగలమా? ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ సహించును, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, ప్రేమ సహించును. ఇవన్నీ కూడా ప్రేమ లక్షణాలండి. ఒక్క ప్రేమ. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆ ప్రేమ గర్భాలు పుట్టిన మనం అంతా కూడా ఒక్క ప్రేమ కలిగి ఉంటే ఓర్చుకోగలం. ఆ ప్రేమ కలిగి ఉంటే దేవుని వాక్యాన్ని పాటించి సహించుకోగలము, వినయము కలిగి ఉండగలం. ఈ లక్షణాలన్నీ వస్తాయండి. అందుకే అంటాడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడే నిలుస్తాయంటే చివరికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మరలో వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ ఉంటే ఇవన్నీ కూడా మనకు మంచి లక్షణాలన్నీ కూడా ఖచ్చితంగా మనకు వచ్చేస్తాయి. కనుక మనందరూ కూడా ఓపికతో ఫలించుచు యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు ఓపికతో అంతం వరకు సహించేవారుగా మనం అంతా కూడా ఉండాలని, ఈ లక్షణాన్ని అలవరుచుకోవాలని ప్రేమపూర్వకంగా మనమంతా అలవరుచుకుందామని కోరుకుంటూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులు ఉపాధ్యక్షుల వారికి అందరం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ అందరం మీరందరూ ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అందరూ తెలియజేస్తున్నాను.